ఈరోజు మేము ఓజీ మూవీకి వెళ్తున్నాం అనమాట. సో అందరూ స్నానం చేసుకొని రెడీ అయిపోయామన్నమాట. బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఓజీ మూవీ కదా. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వెళ్ళడం ఆలస్యం. దేవి థియేటర్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనకు షో వచ్చేసి 2:30కి ఉందన్నమాట. 1 అవరే టైం ఉంది. ఎంత లేట్గా ఉంటుంది. వర్షం పడుతుంది యాక్చువల్గా ఈరోజు. అసలు చూస్తే ఇక్కడ నుంచి దేవి థియేటర్కి వెళ్ళడానికి 40 మినిట్స్ 45 మినిట్స్ పడుతుంది. అండ్ అదే ట్రాఫిక్ జామ్ అలా ఉంది అనుకోండి, ఇంకా అంతే. సో మనం ఫాస్ట్కి వెళ్ళాలని నేను ఇప్పుడు తలుచుకున్న ఒకే ఒక పేరు పవన్ తలుచుకుంటున్నాను. ఆయన దేవుడు. వర్షం మనల్ని ఆపుద్దా చెప్పండి? వర్షం పడుతుంది అప్పుడే చిన్నగా, బట్ వర్షం కాదు, ఏది మనల్ని ఆపలేదు ఓజీ మూవీకి వెళ్ళకుండా. టైం అవుతుంది. టైం అవుతున్న కొద్దీ నాకు టెన్షన్ పెరుగుతుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ మాత్రం థ్రిల్ ఉండాలి కదా. సో ఓజీ మూవీకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఇంకా 30 మినిట్స్ ఉంది మనకి. మనం కూడా ఫాస్ట్ రెడీ అడవి వచ్చాం. సినిమాకి అందరూ తీసుకెళ్తున్నాడు. వచ్చేసాము. ఏం పడుతున్నామా ఎవరు ఆపలేదు. సినిమాకి రాకుండా అడ్డో చూసినారే ఎంత బాగుందో. ఫైనల్గా ఇప్పుడు దేవి థియేటర్ ఉన్నాం. ఇక్కడ పక్కనే సుదర్శన్ చేస్తాను అనమాట. అంటే ఫైనల్గా మనం వచ్చేసాం. మనం 2:30కి రీచ్ అవుతామని రీచ్ అవ్వలేమో అని అనుకున్నాం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అన్నీ సహకరిస్తాయి. అరే అన్నయ్య సినిమా ఫస్ట్ దీంట్లో చూసింది ఏదమ్మా? మనం ఫస్ట్ దేవి థియేటర్లో, అంటే నేను ఫస్ట్ దేవి థియేటర్లో చూసింది ఓకే ఏ సినిమా అంటే జయదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్ అనమాట. ఫస్ట్ అన్నయ్య గారి సినిమా చూసాం. సెకండ్ తమ్ముడు మూవీ చూసాం అనమాట. తమ్ముడు అంటే ఓజీ సినిమా. వెరీ హ్యాపీ సినిమాకి రావడం. నాకు అసలు ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఇదేవి ఆగట్లేదు. పవన్ కళ్యాణ్ చూడడం చాలా వర్షం పడుతున్న సునామీ వస్తున్నా కూడా మేము పోయి సినిమాకి వస్తాం. అది మాకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం అన్ని. సో ఇక చూడండి ఫ్రెండ్స్, ఓజీ ఫ్యాన్స్ బుక్ తెచ్చుకొని పేపర్లు దింపుతున్నారు అనమాట విసరడానికి. ఎస్ మనం పైన ఉన్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయిందనమాట. అప్పుడే వెక్కడానికి స్టార్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ చూసాక మీరు ఇందాక మా నాన్న అసలు అమ్మో విసులు మీద విసులు నాకు చెవు అయితే ఓతుంది. మా నాన్న అరుస్తుండే. ఓ మై గాడ్, మా నాన్న వాయిస్ సరిగా రావట్లేదు అనమాట. అమ్మో అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మా చెల్లెలు అయితే చాలా సెల్ఫిష్ అనమాట. మా నాన్నతో కొనిపించుకుంటుంది కానీ మా అమ్మకి మా నాన్నకి ఇవ్వదు. ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది. అందరు వెళ్ళిపోయారు. చాలా పెద్ద థియేటర్ ఇది. వావ్, ఓజీ పార్ట్ కమింగ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ సినిమా ఓజీ అయితే. ఎస్ ఫ్రెండ్స్,
మొత్తం ఇక్కడ అందరూ ఓజీ ఓజీ అని చెప్పి హెడ్ బ్యాండ్స్ కట్టుకున్నారనమాట. అండ్ కట్అవుట్ చాలా బాగుంది. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఐక్యాకి వెళ్తున్నాం అనమాట. ఐక్య కాదు, ఇంటికి. ఎస్, ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ పని స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కరోజు అలా గడిచిపోయింది. రెస్ట్ తీసుకున్నాం. సో ఎస్ ఫ్రెండ్స్, మూవీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. కూడా ఓయ్ బండి పంచర్ అయిందని చెప్పది, భయం వేసింది. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. మా అమ్మకి చెప్పకుండా డ్రాప్ లొకేషన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని పెట్టేసాం. మా అమ్మ ఏమనుకుంటుంది, మేము ఇంటికి వెళ్తున్నామని అనుకుంది. కానీ మా అమ్మకి అసలు ఏం అర్థం కాలేదు. మా అమ్మ సర్ప్రైజ్ అయిందో, షాక్ అయింది, అన్నీ మిక్స్ అయిపోయింది అనమాట మా అమ్మ. సో ఈ ప్లాన్ అంతా మా ఫాదర్ది అనమాట. మా ఫాదర్ ఇలా ప్లాన్ చేశారు మా మమ్మీకి సర్ప్రైజ్ చేయడానికి. సక్సెస్ఫుల్గా మేము మా అమ్మకి ఏమాత్రం డౌట్ రాకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. నేను చాలా టెన్షన్ పడ్డా, మా అమ్మకి ఎక్కడ తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామని అమ్మ షాక్. పండక్కి మా ఆవిడకి చేరుకుంటున్నాను. నాకు మా నాన్న మాకు చెప్పిందంటే మొత్తం అమ్మ కౌంటర్ ఖాళీ లేదు. ఎస్ ఫ్రెండ్స్, మా అమ్మకి తెలియకుండా మేము నిన్ననే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మా మదర్కి శారీ సెలెక్షన్ చేసినాం అనమాట, నేను మా ఫాదర్. అండ్ మా చెల్లెలు ఏదో పిచ్చి పిచ్చిగా ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఈ సెలెక్షన్లు ఒక గంట, ఒక రోజు అయినా కూడా అవ్వవు. సో ప్రెసెంట్ ఈ చీర అని అనుకుంటున్నాం అనమాట. విషయం ఇది కట్టుకోవడానికి తిప్పలబడుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ అస్సలు అవ్వదు. ఇంకా సెలెక్షన్ అయితే ఇంకా రేపు రాత్రి వరకు వేస్తూనే ఉంటారు. ఇది ఇది అని అంటారు, మళ్ళీ ఇది అంటారు. సో అట్లా మా నాన్న ప్రతి చూసినా కూడా మనస్ఫూర్తిగా బాగుంది నీకు అని అంటున్నాడు. మా నాన్న మా అమ్మ నువ్వు చేసుకుంటాడు అనమాట ఆ చీరలోకి. ఇక్కడ ఐషేమో ఇట్లా ఓజీ అన్నట్టుంది. నాన్న కూడా ఓజీ, నా ఓజీ. ఐషుకి అనమాట డ్రెస్. ఐషు ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. మా నాన్న ఇప్పుడు ఐషు కాబట్టి ఇక్కడ రిలాక్స్ ఉన్నాడు. ఇప్పుడు నాకు చూడండి, మా నాన్న పరుగుల మీద పరుగులు చేసి ఆ డ్రెస్ ఈ డ్రెస్ అన్నాడు. ఐషు కాబట్టి మా నాన్న ఫ్రీగా వదిలేశాడు, పట్టించుకుంటలేదు. ఐషు పాపం. నాకైతే మా నాన్నే సెలెక్షన్ చేస్తాడు పాపం. ఐషు అక్కకేమో అమ్మ సెలెక్ట్ చేయదు, నాకు ఇద్దరు సెలెక్షన్ చేస్తారు పాపం. ఐషుకి ఎందుకు ఐషుకి లేదు. ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది. మా ఫాదర్ కూడా తీసుకుందామంటే మా ఫాదర్ అసలు మాట వినారనమాట. తీసుకుంటా అప్పుడు నా అప్పుడు డ్రెస్ సెలెక్షన్ అయిపోయింది. సో చిన్న తీసుకుంటాం నా డ్రెస్. ఫ్రెండ్స్ మొత్తానికి మా షాపింగ్ అయిపోయింది అనమాట. టోటల్ మా అందరి కొత్త బట్టలు వచ్చేసాయి ఎక్సెప్ట్ మా ఫాదర్కి. మా మమ్మీ కూడా పంపించేస్తారు మా ఫాదర్కి ఆల్మోస్ట్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు ఓజీ మూవీ అయిపోయింది అండ్ పండగలకి షాపింగ్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:15 అవుతుంది అనమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంకా ఈ బ్లాగ్ ఇంతే. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఓజీ వాచ్ చేసేయండి. బాయ్ బాయ్.